అక్కడ కాదబ్బా, ఇక్కడ పెట్టు. ఏదో కరపత్రం అదే మా మీరు ఇక్కడే ఉండేది. ఓ సెక్రటరీ కదా, ఏ సచివాలయం అమ్మా? 4/1. పాపము దీపాగలేవా మేడం? స్ట్రైట్లే సందులు పెట్టుకుంటే తెల్లారిపోద్ది. సందులు పెట్టుకుంటే కాదు, ఆ ఇంటికాడ నుంచి ఇస్తావా? అంతే కదా, మళ్ళా ఇంట్లో ఉన్నారని చూడు. హాయ్, ఏం పేరు మీ పేరు? ఏం పేరు తల్లి చెప్పు. సుహానా, షేకండి. వినోద్ రెడ్డి, నీ పేరు తల్లి? కాశీప, నీ పేరమ్మా? రెండు అంట వీడి పేరు, రౌడీ. నీ పేరేం తల్లి? సుహానా, ఇక్కడ సుహానా. సుహానా, ఓకే. నీ పేరు? సుఫియా, ఓకే. నీ పేరు తల్లి? ఉమర్. నీ పేరు? సాహెల్. హాయ్ సాహెల్. నీ పేరు రౌడీ? అందరిని రమ్మని చెప్పు, చెప్తా. అందరితో మీ అందరితో మాట్లాడాలి, అందరిని పిలవండి. నమస్కారం అమ్మా. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసాం మన నెల్లూరు నియోజకవర్గంలో, సిటీకి. ఆ రోజు పరిస్థితులు వేరు, ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. ఎవరిని అడిగినా కూడా మాకు గిర్రంట జరుగుతుందన్నారు. ఈరోజు జనాల్ని మిక్సీలో పెట్టి రీమిక్స్ చేస్తున్నారు. పరిస్థితులు ఏందనేది రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని అంశాల మీద కష్టపడుతున్నారు. ఆయన ప్రతినిధిగా మీ అన్నగా మేము ఇక్కడ కష్టపడతాము. ఈసారి అందరినీ చూశారు, ఒకసారి చూడండి మా పవన్ కళ్యాణ్ గారిని, గాజు గ్లాస్ కూర్చుని. ఆ మార్పు రాకపోతే రాజకీయ నాయకులు మాటంటారు, రాజకీయ పార్టీలు మాటంటారు. రేపు నేను తప్పు చేసినా కూడా ఇదే నిర్ణయం మీరు తీసుకోవాలా. ఒకసారి చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి. మీకు రుణపడి ఉంటాం. మీ అన్నగా కేతంరెడ్డి వినోద్ రెడ్డిగా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నమస్కారం. నమస్కారం తల్లి. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. సరే చేయండి అమ్మా గాజు గ్లాస్ గుర్తుకే. అందరిని చూశారు, మమ్మల్ని చూడండి. పట్టుకో, ఇదేనా మన ఇల్లా? ఓకే రా. జాఫర్ అన్న, ప్రభాకర్ ఉన్నారా? వేరే పిల్లలందరూ మాయమైపోయారా? నమస్కారం. నమస్కారం తల్లి. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అమ్మా. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా. ఆ రోజు పరిస్థితులు తక్కువ సమయం ఉండింది, ఇంటింటికి రాలేకపోయాను. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి సంవత్సరం రోజుల లోపల. ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నాం అంటే అందరికీ అన్ని అంశాలు తెలియజేయాలా. ఈ 3 సంవత్సరాల్లో ఎవరి స్థాయిలో వాళ్ళ ఇబ్బందులు. పేదోళ్ళు సుఖంగా లేరు, మధ్యతరగతి కుటుంబీకులు సుఖంగా లేరు, గొప్పలు కూడా సుఖంగా లేరు. ఎవరి స్థాయిలో వాళ్ళ ఇబ్బందులు, పరిస్థితులు నాకంటే మీకే బాగా తెలుసు. నేను ఎక్కువ కూడా మీకు చెప్పబల్లే, మేము ఎవరిని కూడా విమర్శించబల్లే. మేమేంటంటే మేము కష్టపడతాం, నిజాయితీ పని చేస్తాము. ఈసారి చేయండి అమ్మా.
పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి. ఆ మార్పు అనేది రాకపోతే రాజకీయ నాయకుడు మాటండు, రాజకీయ పార్టీ మాటండు. అప్పుడప్పుడు అట్లా ప్రజలు ఆలోచన అట్లా మారకపోతే ఒకటే వెళ్ళిపోతే వాళ్ళు హెలికాప్టర్లోనే తిరుగుతుంటారు, మన ఇక్కడ కింద ఇబ్బందులు పడతానే ఉంటారు. చేయండి తల్లి, మీ తమ్ముళ్ళ పని చేస్తా. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి. వస్తాను. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. ఈరోజు 30వ రోజు మన ఇంటికి వచ్చాము. నెల్లూరు అంతా నేను తిరగడానికి సంవత్సరం పడుతుంది. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను జనసేన పార్టీ. ఆ రోజు పరిస్థితులు వేరు, ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, మేము ఓడిపోయాము. కానీ ఈ 3 సంవత్సరాల్లో కష్టపడతానే ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు, ఆయన ప్రతినిధిగా మీ తమ్ముడిగా మేము కష్టపడుతున్నాం. అందరినీ చూశారు. మనము నిజాయితీగా పనిచేస్తాం, కష్టపడతాం, ప్రజల కోసం నిలబడతాం. సార్ చేయండి అమ్మా, మనస్ఫూర్తిగా మీకు రుణపడి ఉంటాం. థ్యాంక్స్ అండి. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ. చేయమ్మా. అవునా? తెలుగు సినిమా అయిపోయింది. చూసావా నువ్వు పవన్ కళ్యాణ్ సినిమాలో? చూసావా? ఈసారి చేయమ్మా, ఈసారి అచ్చా అచ్చా. చెప్పు అమ్మాయి, చెప్పు చేయమని ఇంటి తిరుగుతా ఉన్నాము. ఈరోజు 30వ రోజు వచ్చాము. సార్ చేయండి మనస్ఫూర్తిగా. పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ పూర్తిగా అదే అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు పరిస్థితులు మీకు తెలుసు మాకంటే ఎక్కువగా, గ్రౌండ్ లెవెల్లో ఎలా జరుగుతుందనేది. చేయండి మనస్ఫూర్తిగా. మీ పేరు? వెంకటేష్. ఏం గోరింటా పెట్టినారు? పెళ్ళే ఏంటి? పెళ్ళికి. థ్యాంక్ యూ. అవును. నమస్తే అన్న. ఏ కష్టపడతా పగలగొడతా ఉన్నారు. సరే చేయండి బాయ్, మనస్ఫూర్తిగా కష్టపడతా ఉన్నాం. అవునా? నిషేధ్ ఓకే. లేదు, వాళ్ళంతా బిజీ కదా. చేయండి బాయ్, మనస్ఫూర్తిగా కష్టపడతాం. థ్యాంక్స్ బాయ్. మా అందరికి నమస్కారం. నమస్కారం తల్లి. మా ఇది మీదేనా వ్యాపారం? బాగా కష్టపడుతున్నారు తల్లి మహిళలుగా. బండి నెట్టుకొని టీషర్ట్లు అన్నీ అమ్ముతూ అన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు ఓపిక్గా. ఏం చదువుకున్నారమ్మా మీరు? అయితే డైరీలో రాసుకుంటా ఉన్నారా? ఓ డబ్బులు లెక్కలు మాత్రం వచ్చు. సరే ఏదో ఒకటి, అది ఆ నాలెడ్జ్ కూడా గొప్ప విషయం కదా. నమస్కారం. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. సార్ చేయండి అమ్మా. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాము. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. అయినా ఈ 3 సంవత్సరాల్లో అన్ని అంశాల మీద నెల్లూరు ప్రజల కోసం అన్నీ చేసాం, కష్టపడ్డాం. ఈ మార్పు అనేది రాకపోతే రాజకీయ నాయకులు మాటంటారు, రాజకీయ పార్టీలు మాటనవు. సార్ చేయండి అమ్మా, మనస్ఫూర్తిగా వస్తాం తల్లి. అమ్మా నమస్తే. నమస్తే మా నమస్కారం తల్లి. నమస్తే అమ్మా. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి అమ్మా. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాము. ఆ రోజు పరిస్థితులు వేరు, ప్రజలందరిని అడిగాము. ఎవరిని అడిగినా కూడా మాకు గర్రంట తరుగుతుంది ఫ్యాన్ అన్నారు. సరే ఓడిపోయాము. ఈ 3 సంవత్సరాల్లో ప్రజల కోసం కష్టపడతా ఉన్నాం, పోరాడుతూ ఉన్నాము. ఈసారి చేయండి అమ్మా. అందరినీ చూశారు, మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని కూడా చూడండి. ఎందుకంటే నిజాయితీగా ప్రజల కోసం ఎలా నిలబడతాం అనేది మీరు చూస్తారు.
సరే మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఈరోజు 30 రోజు మన ప్రాంతానికి రావటం, నెల్లూరు అంతా తిరగడానికి నా సంవత్సరం పడుతుందమ్మా. ఈ లోపల ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. సరే చేయండి తల్లి, వస్తాము. థ్యాంక్ యూ. చేయండి అమ్మా. ఇంటి తిరుగుతా ఉన్నాం. అదే సార్ చేయండి అమ్మా. నమస్కారం. ఓ హిందీలో చెప్పేసి ఇచ్చేసి ఆయనకి. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మా. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. అందరూ ఆశీర్వాదం అడుగుతా ఉన్నాము. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాము. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ఈసారి చేయండి అమ్మా, కష్టపడతాం. నమస్కారం అమ్మా, థ్యాంక్స్ అమ్మా. షాప్ వాళ్ళ దగ్గర ఉన్నారా? అమ్మా నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము. అందరూ ఆశీర్వాదం అడుగుతున్నాము. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాము. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. అయినా ఈ 3 సంవత్సరాల్లో ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం కష్టపడుతున్నారు. ఆయన ప్రతినిధిగా మీ తమ్ముడిగా మేము చేస్తున్నాము. ఈసారి అందరినీ చూసారమ్మా. ఈసారి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మనకు అవకాశం ఇండి కష్టపడతాం, నిజాయితీ పనిచేస్తాము. వస్తాం తల్లి, నమస్కారం. తిరుగుతా ఉన్నాం. ఈరోజు 30 రోజు మన ఖచ్చితంగా చాలా ఆనందం, చాలా ఆనందం. అందరూ ఆశీర్వదించండి. వస్తా. అన్న నమస్కారం. అమ్మా నమస్కారం. బాయ్ आप जरा रुको బాయ్, కైకు బాయ్. అమ్మా నమస్కారం అమ్మా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాం. అందరిని అడిగాము, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి గాజు గ్లాస్ అంటే. ఆ రోజున్న పరిస్థితులు మేము ఎవరిని అడిగినా కూడా మాకు గిర్రంట తిరుగుతుంది ఫ్యాన్ అన్నారు. ఈరోజు గ్రైండర్లో పెట్టి గిర్రంట తిప్పుతున్నారు జనాల్ని. ఒకప్పుడు టిఫిన్ అంగడి నడుపుకోవాలంటే 4,000 పెట్టుబడి పెడితే ప్రశాంతంగా వారం రోజులు వ్యాపారం చేసుకుని 4 రూపాయలు డబ్బులు మిగిలేటి. ఈ రోజు రోజుకి 4,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. నూనె కానీ, గ్యాస్ కానీ, కరెంటు కానీ అన్నిటికి ముడిపోయిన అంశాలే. పప్పులు, ఉప్పులు ఇంక చెప్పలే. ఇవన్నిట్లో చేంజ్ రావాలంటే, ఇవన్నిట్లో మార్పు రావాలంటే ఒక మంచి రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. రాజు బాగుంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అటువంటి రాజుగా, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని మనం చేసుకుంటే మంచి పరిపాలన అందిస్తారు. ఆయన ప్రతినిధిగా, మీ తమ్ముడుగా ఈ 3 సంవత్సరాలు నేను ప్రజల కోసం కష్టపడతా ఉన్నాను. అందరికీ నోరు నొప్పి వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాను. ఈరోజు 30 రోజమ్మా. ప్రజల్లో ఒక మార్పు, చైతన్యం వస్తేనే ప్రజలందరికీ మంచి జరుగుతుంది. మేము మంచి చేసేవాళ్ళమే, కష్టపడే వాళ్ళమే. ఎందుకంటే మేము కోటేశ్వరులం కాదు. మా నాయన ఒక పోలీస్ కానిస్టేబుల్. నాలాంటి వ్యక్తులు, ప్రజల కోసం కష్టపడే వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు సెలెక్ట్ చేసుకున్నారు. కష్టాలు, సుఖాలు అన్నీ మాకు దగ్గరగా చూస్తున్న వాళ్ళం కాబట్టి, మీలాగా మేము కూడా పెరిగిన వాళ్ళం కాబట్టి అందరికి మంచి చేయగలుగుతాం. బాయ్, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, కష్టపడతాం. వస్తాం తల్లి, నమస్కారం. ఆశీర్వదించండి అమ్మా. అందరికి రుణపడి ఉంటాం. ఏ పని చెప్పినా కూడా అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజుకి 6,000 పైచీలకి ఇల్లులు తిరిగా అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఈసారి మనం గెలుస్తున్నాం. ఏ పని చెప్పినా కూడా చేసి పెడతాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల్ని చూసుకుంటాం. వస్తాం తల్లి. ఫోటోలకి అడ్డం లేండి, ఫోటోలు సరిగ్గా రావట్లేదు. హేమంత్ అందు దగ్గర నడువు నాయన. ఇంటి తిరుగుతా ఉన్నాము. ఈరోజు 30వ రోజు. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాము. ఏండయ్యా ఓటు, ఏండక్క ఓటు అంటే లేదు మాకు గిర్రంట జరుగుతుంది ఫ్యాన్ అన్నారు. ఆ రోజు
ఈసారి చూడండి, ఈసారి చేయండి. గాజు గ్యాస్ కి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, మంచి పరిపాలన అందిస్తాము, మీ తమ్ముళ్ళలాగా మేము పనిచేస్తాము. చేయండి అమ్మా మనస్ఫూర్తిగా. అన్న నమస్తే అన్న, పని చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నాను ఏమనుకోబాకండి. ముందుగా నమస్కారం. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఢిల్లీ తిరుగుతా ఉన్నాం, 30 రోజు మన దగ్గరికి వచ్చాం. అంటే 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాము, ప్రజలను అడిగాము, ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఓడిపోయాము. అయినా ఈ 3 సంవత్సరాలు గమ్ముగా లేము, అన్ని ప్రజల కోసం అన్నీ చాలా కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అన్నీ చేసాం. చూడండి నిదానంగా. పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడుతున్నారు, ఆయన శక్తి ఉంది. ఆయన ప్రతినిధిగా మీ తమ్ముడుగా మేము చేస్తున్నాము. అందరినీ చూశారు, మమ్మల్ని చూడండి, నిజాయితీగా పనిచేస్తాము. ఓ భలే ఉంది పాట, రంగారంగా శృంగారంగా. ఓ సూపర్, భలే ఉంది పాట, అద్భుతం. మాకు ఎప్పుడైనా గ్లాస్ అవుతుంది, 3 గ్లాస్ అన్ని మాకు గ్లాస్ అవసరం ఎప్పటికైనా, దాంట్లో చేరడం ఏమేమి సార్ చేయండి అమ్మా, బ్రహ్మాండంగా చేస్తాం, గ్యారంటీ దీనికి. నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని పార్టీలో జరిపించుకొని పార్టీ భలే పాడారా మీరు పాట ఇందాక, బాగుందా లేదా? బాగుంది, ఒకసారి చాలా మనస్ఫూర్తి. అన్న నమస్కారం అన్న. హలో హాయ్ అన్న, నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, మనస్ఫూర్తి నవ్వించారు ఆమె. రంగారంగా శృంగారంగా నగరానంతా శుద్ధం చేస్తాం జనసేన పార్టీతో. నమస్కారం, నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. అమ్మా అమ్మా, ఆయన గెలిచిన ఆయన కూడా ఫ్యాన్ లాగా గరాగరా చెప్పాడు, ఒక్క అవకాశం ఇచ్చాము, మా వాడు ఫ్యాన్ పెట్టినప్పుడు గరాగరా గుడ్డి తీసేవాళ్ళు లేదు. నేను చెప్తానమ్మా, ఒక్క నిమిషం అవకాశం ఇస్తే. పెద్దలు వినాలా? పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి. 2019 నెల్లూరు సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేశా. ఆ రోజు పరిస్థితులు, ప్రజలందరూ మేము ఎవరిని అడిగినా కూడా మా గర్రంట తరుగుతుంది ఫ్యాన్ అన్నారు. ఈ రోజు జనాలు, ఒక్క నిమిషం, ఈ రోజు ఒకే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. టిఫిన్ అంగడి మనం 4,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే గతంలో ఒక వారం రోజులు ప్రశాంతంగా లక్షణంగా వ్యాపారం చేసుకొని 10 రూపాయలు డబ్బులు వచ్చేటి. ఈ రోజు రోజుకి 4,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. గ్రైండర్ ఆన్ చేస్తే కరెంటు బిల్లు వస్తుండే, గ్యాస్ స్టవ్ రేటు పెరిగా, నూనె రేటు పెరిగా, మిరపకాయల రేటు పెరిగా, పప్పుల రేట్లు పెరిగా. పన్నులను పెట్టుకుంటే కూడా మనకు ఎంత కష్టం అనేది అర్థం చేసి ఓనర్లే కష్టపడుతుండే. నేనేం తప్పు చెప్పానంటే అర్థం చేసుకోండి. నేను మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతి ఒక్కరితో నేను మాట్లాడొస్తున్నాను. 6,000 పైచీలకి ఇల్లులు తిరిగాయి ఈ రోజుకి. ప్రజల కష్టాలు తెలుసుకుంటా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు మొత్తుకున్నారు, గ్యాస్ సిలిండరు ఉచితంగా ఇస్తానయ్యా, గ్యాస్ కూడా కొనబడలేదనేసి. రేషన్ షాపులు వద్దు, ప్రతి నెల 2,500 నుంచి 3,500 డబ్బులు ఇస్తాను, మీకు నచ్చింది కొనుక్కొని తినండి అన్నాడు. ఇలా ఇట్టా అన్ని చెప్పుకుంటా వచ్చాము. కానీ ఆ రోజు పరిస్థితులు ఏంటంటే, ఒక్క అవకాశం అని అందరు నమ్మారు, వేశారు. ఈసారి చేయండి అన్న మనస్ఫూర్తిగా. పవన్ కళ్యాణ్ గారికి కష్టపడతాం, నిజాయితీ పని చేస్తాం, మీ అన్నలాగా అందుబాటులో ఉంటాం, ఏ పని చెప్పినా చేసి పెడతాం. ఇయే తలనొప్పులు, అమ్మ ఒడ్లు, 40 సంవత్సరాల పింఛన్లు ఇవన్నీ ఇచ్చి, నేను చెప్పేది అదే, 40 సంవత్సరాల ఆమెకు పింఛన్ ఇస్తున్నారు, ఆడేమో 70 సంవత్సరాల ఆమెకు పింఛన్ ఎగ్గొడుతున్నారు. ఈ సమస్యలు. ఇప్పుడు నీకు పింఛన్ కావాలి, నీకా విత్తంతో పింఛన్ వస్తుంది. అమ్మఒడి దేనికి? అమ్మఒడి స్టార్టింగ్ లో ఇచ్చాడు,
ఈ రోజు ఆయన ఈయడానికి అమ్మఒడి లేదు, నాన్నఒడి లేదు, నాన్న బుడ్డి లేదు, ఏమీ లేదు. అక్కడ రాష్ట్రం మొత్తం 8 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నాడు. శ్రీలంక దేశంలో పరిస్థితి ఎట్టుంది తెలుసా? ప్రధానమంత్రి ఇల్లు తగలబెట్టేశారు, కేంద్ర మంత్రి ఇల్లు తగలబెట్టేశారు, కార్లు గందరగోళం. ఈ రోజు జనాలు ఇంకా పాను 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 మనుషులు పీక్కొని తినకుండా ఉంటే చాలు. అంతే అమ్మా. వకీల్ సాబు వ్యక్తి అనుకోండి, భీమ్లా నాయక్ వ్యక్తి అనుకోండి, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ వ్యక్తి అనుకోండి, ఎలా అనుకున్నా మీ తమ్ముడిగా పనిచేస్తాం, నిజాయితీ పనిచేస్తాం. వస్తాం తల్లి. వెంకయ్య టిఫిన్ సెంటర్ ఆర్డర్ సప్లై చేయబడి. ఓహో, క్యాటరింగ్ కూడా పంపిస్తారా? ఓకే ఓకే. నమస్కారం అన్న. అమ్మా నమస్కారం. ఈసారి చేయండి అమ్మా, మనస్ఫూర్తిగా కష్టపడతాం. అన్నా అందా నమస్తే అన్న. అన్నా ఏదన్నా మా గాజు గ్లాసా? అబ్బా ఏంటన్నా? ఇది మన ఎన్నికల గుర్తు, గాజు గ్లాసు. దీనిలో నీళ్లు పోసినా పారదర్శకంగా ఉంటది, కిరసనాయలు పోసినా కనిపిస్తుంటది, ఏం పోసినా కూడా కనిపిస్తూ ఉంటది. అంటే ప్రజలకి దీని లోపల ఏముందో అర్థం అవుతా ఉంటది, అంత పారదర్శకంగా ఉంటది. ఎర్ర రంగు పోస్తే ఎర్ర రంగు కనిపిస్తుంది, పచ్చ రంగు పోస్తే పచ్చ రంగు కనిపిస్తుంది. ప్రజల పరిపాలనని అంత నిజాయితీగా పారదర్శకంగా ఇచ్చే చిహ్నమే మన గుర్తు. రేపు ఎలక్షన్ రోజు బూత్ లో పోగానే ఫస్ట్ గాజు గ్లాస్ గుర్తే కనిపించాల. నిజాయితీగా పరిపాలన పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అందరినీ. రిటర్న్లో వచ్చినప్పుడు మీ దగ్గర టీ తాగిపోతాం, ఆడదాకా పోయి వెనక్కి వస్తాం. ఎందుకంటే మా గుర్తే గాజు గ్లాసు. అలాంటిది మేము అధికారులు రాగానే మీలాంటి ఈ టీ షాపులు ఇవన్నిటినీ అభివృద్ధి చేస్తాము, ప్రజలకి అండగా నిలబడతాం. రకరకాల అన్నీ ఇస్తున్నారు కదా రకరకాల వ్యక్తులకి. టీ అంగడి వాళ్ళని పట్టించుకోవట్లే. టీ అంగడి వాళ్ళకి కూడా బ్యాంకు రుణాలు ఇచ్చేటటువంటి ఏర్పాట్లు మనం చేస్తాము. ఈసారి చేయండి. మనం అన్ని దీంట్లో మెన్షన్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. రిటర్న్లో వచ్చేటప్పుడు ఆగుతాం, మనం మాట్లాడుకుంటాం. మా నమస్కారం తల్లి. మా బాగున్నారా? బాగున్నారంటే ఏం బాగున్నాం అంటున్నారు. బాగా చెప్పారు సమాధానం. నా పేరు కేతరెడ్డి. అదేమ్మా, నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. మన గుర్తు గాజు గ్లాస్ గుర్తు. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా. ఆ రోజు అడిగాము, ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, తప్పేం లేదు. ఆ రోజు పరిస్థితులు అయ్యి ఈరోజు ఈ 3 సంవత్సరాల్లో ప్రజలకు అర్థమవుతా ఉంది. ఒక చిన్న విషయం చెప్పాను నాకు. ఇది కూర్చుంటాలి. ఇది ఎంత ఉంది చెప్పు, కేజీయా? ఇది ఓకే. ఇది 30. వంకాయ ఏది, 1/4 కేజీయా కిలో? కేజీ. ఓకే ఓకే. మీరు ఇక్కడే పెట్టుకొని అమ్ముతా ఉంటారు ప్రతిరోజు? ఓకే. వ్యాపారం బాగా జరుగుతుంది రోజు? అంటే కొంచెం కేజీలా కాకుండా 10 రూపాయలకి 20 రూపాయలు కొనుక్కొని పోతా ఉంటారు ఏడేళ్లలో. 1/4 కేజీలు పొద్దున్నే మార్కెట్కి పోయి తెచ్చుకోవాలి తెల్లారుజామున. 7 నుంచి ఆటోలో పోయి 3 గంటలకి లేచి తెచ్చుకొని 5 గంటలకల్లా బండిలో సెట్ చేసుకొని ఓపిక కూర్చొని వ్యాపారం చేస్తున్నారు ఈ వయసులో కూడా. అంటే మీలాంటి కష్టపడే వ్యక్తులు అంటే పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇష్టం. ఎందుకంటే మహిళల్లో ఒక చైతన్యం ఉండాలా, మహిళల్లో ఒక నిజాయితీ ఉండాలా. కష్టపడి పనిచేసే మహిళలు అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా ఇష్టం. మీలాంటి వ్యక్తుల కోసం కూడా మీలాంటి వ్యక్తుల కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు అనేకమైనటువంటి లోన్లు ఇవ్వాలా, వీళ్ళని మరింత అభివృద్ధి చేయాలా. ఈరోజు ఈ ప్రభుత్వంలో బాగా గమనించండి, పింఛన్లను ఇస్తున్నారు, పథకాలను ఇస్తున్నారు, కానీ లోన్లు ఇట్లే. అంటే ఒక 50,000 ఇస్తానో, 1,00,000 రూపాయలు ఇస్తానో ఈ అంగడి బాగుపడుతుంది, నీ వల్ల ఇంకొకడు దీంట్లో పని చేసుకుంటారు, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఇలాంటివన్నీ తీసుకొని వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందరినీ చూశారు మీ పెద్దవాళ్ళు, అందరూ వచ్చి ఇలాగే చెప్తారని కూడా మీకు అనిపిస్తుంది. కానీ నిజాయితీగా మనం పని చేస్తాం, కష్టపడతాం. ఈసారి చేయండి అమ్మా, పవన్ కళ్యాణ్ గారికి వస్తాం. ఉన్నారా అన్న లోపల? అన్న నమస్కారం. అక్కతో మాట్లాడాము,
మనస్ఫూర్తిగా చేయండి పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. 30 రోజు వచ్చాం ఈరోజు ఇంటికి. పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. బొమ్మలు చూడండి, పట్టుకో తీసుకో. వస్తా అమ్మా. మీకు సరిపోతాయమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ అన్న ప్రజాబాటలో భాగంగా 30 రోజు జాకీర్ హుసేన్ నగర్ వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాలు యొక్క కార్యక్రమాన్ని ముందరికి తీసుకుని వెళ్తా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మైనార్టీ సోదరులు అత్యధిక సంఖ్యలో ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వీళ్ళకి చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వర్క్ బోర్డు ఆస్తులన్నిటికీ ప్రహరీ కూడా కట్టిస్తా అన్నారు. ఎక్కడ కట్టించారు ఈరోజు వర్క్ బోర్డు ఆస్తులకి? ఈ జగన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి వారికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వర్క్ బోర్డు ఆస్తులన్నిటి కూడా ఏ విధంగా కబ్జాకు గురవుతున్నాయి, ఇటు నెల్లూరులో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ వెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో 2వ అధికారిక భాషగా ఉర్దూని తీసుకొని వస్తా అని చెప్పారు జగన్ రెడ్డి గారు ప్రచారంలో. ఇక్కడ ఎక్కడ తీసుకొని వచ్చారు? ఈ 3 సంవత్సరాల్లో ఉర్దూని 2వ అధికారిక భాషగా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 2వ అధికారిక భాషగా ఉర్దూని ప్రభుత్వం ప్రకటిస్తే ప్రతి సచివాలయంలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక ట్రాన్స్లేటర్ ఉద్యోగం వస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది మైనార్టీలకి ఉద్యోగ అవకాశాల కల్పనకి అది రూపం అవుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి పరిణామాలు ఏవి కూడా ఈ ప్రభుత్వం లేవు. పవన్ కళ్యాణ్ గారు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మైనార్టీ సోదరులకి అండగా నిలుస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మైనార్టీలకి ఏదైతే రంజాన్ పండగ కావచ్చు, ఏదైనా పండగ వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వాల్లో ఏదో ఒకటి వారికి ఒక అనేకమైనటువంటి గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో కూడా కనీసం ఒక సేమియా ప్యాకెట్ కూడా ఇవ్వటం లేదని కూడా ప్రజలకు గుర్తు చేయడం జరిగింది. ఇవన్నీ లేకుండా అన్ని కులాలకి మతాలకి అతీతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. ఖచ్చితంగా మైనార్టీ సోదరులకి అండా దండాగా నిలిచేటటువంటి పార్టీ జనసేన పార్టీ. కాబట్టి మైనార్టీ సోదరులుగా గతంలో మోసపోయారు. 2019 ఎలక్షన్లో అందరూ ఒక సైడ్గా వెళ్ళారు. ఈసారి మైనార్టీ సోదరులకి అండగా నిలబడేటటువంటి ఏకైక పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్తే ప్రతి ఒక్క మైనార్టీ మహిళలు, ప్రతి ఒక్క మైనార్టీ పెద్దలు, ప్రతి ఒక్క మైనార్టీ సోదరులు, యువకులతో సహా ఈసారి మేమందరం మాట్లాడుకుంటా ఉన్నాం, గ్రూప్ డిస్కషన్స్ చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం, ఖచ్చితంగా ఈ నెల్లూరులో జనసేన పార్టీని గెలిపించుకుంటాం అని చెప్పి చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని మన జాకీర్ హుసేన్ నగర్లో వెళ్తూ ఉంటే వారి యొక్క ప్రోత్సాహంతో చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందరికి విజయవంతంగా తీసుకుపోతున్నాం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. నమస్కారం అండి కుక్క ప్రభాకర్ గారు. సలాం లేకుమే. నమస్తే, ఒక్క నిమిషం. నమస్తే భాయ్, నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. ఈరోజు 30 రోజు భాయ్ మన ప్రాంతానికి రావటం. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆ రోజు అడిగాము, ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. తప్పేలా మంచిగా పరిపాలన ఉండాలని మేము కూడా ఆశించాము, భగవంతుని కోరుకున్నాం. కానీ అవకాశాలు ఎక్కడా కనిపించలేవు 3 సంవత్సరాల్లో. ఎలక్షన్లు కూడా 1 సంవత్సరం రోజుల లోపల వస్తున్నాయి. ఈరోజు 30 రోజు నెల్లూరు నియోజకవర్గం అంతా నేను తిరగడానికి సంవత్సరం పడుతుంది. ప్రతి ప్రాంతం తిరుగుతున్నాను, ప్రతి సమస్యను రాసుకుంటున్నాను. రేపు మనం గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రజలకు ఏం చేయాలి ఇలా అందరికీ చెప్పుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అందరినీ చూశారు, మనం నిజాయితీ కష్టపడతాం. ఒకసారి మాకు అవకాశం అండి, మనస్ఫూర్తిగా మీరు ఇచ్చే అవకాశం పేద ప్రజలకి మేము ఉపయోగపడతాం. ఫస్ట్ మనం చేసేది కూడా మైపాడు రోడ్డు వేపిస్తాము. అది 3 సంవత్సరాల నుంచి కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. శాశ్వతంగా అంటే టెంపరీ కాదు, పర్మనెంట్గా సార్ చేయండి బాయ్. నమస్కారం. మా నమస్కారం తల్లి, ఒక్క నిమిషం అమ్మా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు 30 రోజు మన ఇంటికి వచ్చా.
నెల్లూరు అంతా తిరుగుతున్నా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను 2019లో. ఆ రోజు ఎవరు సహాయం చేయలే. అంటే సహాయం మీన్స్ ఏంటంటే ఓటు వేయలే. ఈసారి చేయండి, గాజు గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్. మీ తమ్ముడిగా కేతరెడ్డి వినోద్ రెడ్డిగా నేను ఉంటాను. మీరు వేసే ఓటు చాలా మంది పేదలకి ఉపయోగపడుతుంది. కష్టపడతాం, నిజాయితీ పని చేస్తాం. సరే చేయండి. నమస్కారం. పెట్టాలి కదమ్మా, దండం పెట్టకుండా ఎలా అమ్మా? లేదు లేదు, వాస్తవం. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ, మన గుర్తు గాజు గ్లాస్ గుర్తు. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి. ఈసారి గాజు గ్లాస్ గుర్తు చేయాల. అమ్మా నమస్కారం. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆ రోజు అడిగే ఓటు అందరినీ ఎవరినైనా గాజు గ్లాస్ గుర్తు చేయమంటే అందరూ ఫ్యాన్కి వేశారు. తప్పేలే, ప్రజలకి బాగుండాల పాలనని కోరుకున్నాము. రాష్ట్రం మొత్తం ఈ 3 సంవత్సరాల్లో ప్రజలు పడే ఇబ్బందులు ప్రజలకే అర్థమవుతున్నాయి. ఆ కష్టాలకు తగ్గట్టుగా మేము చేయగలిగింది మేము చేసుకుంటా వస్తున్నాం ప్రజల కోసం. కరోనా టైంలో ఎవరు పట్టించుకోకపోయినా అన్ని ప్రాంతాలు తిరిగి కూరగాయలు, పేదలు, భోజనాలు అన్నీ చేశాం మేము పార్టీ తరఫున. ఆ రోజు కూలి పని లేకుండా ఇసుక ఆగిపోతే ఆ భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ పిల్లకాయలను కూడా అన్నాలు లేక ఇబ్బందులు పడతా ఉంటే ప్రతి ఒక్క ప్రాంతంలో అందరికీ అన్నం పెట్టాం రోజు. అంటే మంచి చేసుకుంటూ వెళ్తున్నాము, ప్రజల కోసం పని చేసుకుంటూ వెళ్తున్నాము. రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారు కూడా 3000 మంది రైతులు పంట పండించిన దానికి గవర్నమెంట్ కొనుక్కోపోతే ఎండ్రం దాగి ఉరేసుకుని చచ్చిపోయారు 3000 మంది. ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బులు ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు, 30 కోట్ల రూపాయలు. అంటే మనిషి నిజాయితీగా పనిచేస్తాం. ఆయన ప్రతినిధిగా మీ తమ్ముడుగా నేను అలాగే పనిచేస్తా. మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నా. నాకు పోయినసారి తిరగడానికి టైం సరిపోలా 19లో. ఇప్పుడు ఈరోజు 30 రోజు మన దగ్గరికి వచ్చా. ఈసారి చేయమ్మా, రుణపడి ఉంటా నీకు మనస్ఫూర్తిగా. వస్తా, గాజు గ్లాస్ గుర్తు. నమస్తే. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి భాయ్. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేశాము. ఆ రోజు పరిస్థితులు వేరు, ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. సరే, మనం కూడా ప్రజలకి మంచి జరగాలని కోరుకున్నాం. కానీ ఈ 3 సంవత్సరాలు చూసాము, ఏ ఒక్క మంచి కూడా జరగలేదు. రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారు అన్ని అంశాల మీద కష్టపడుతున్నారు. ఆయన ప్రతినిధిగా మీ బ్రదర్గా నేను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కష్టపడుతున్నాను. మనస్ఫూర్తిగా ఈసారి ఆశీర్వదించండి భాయ్. మాకు 19లో ఇంత తిరగడానికి టైం సరిపోలేదు. ఈరోజు 30 రోజు మన ప్రాంతానికి రావడం. నెల్లూరు సిటీ నియోజకవర్గంతో నేను తిరగడానికి 1 ఇయర్ పడుతుంది. ఈ లోపల ఎలక్షన్లు కూడా వస్తుంది. ఈసారి ఆశీర్వదించండి పవన్ కళ్యాణ్ గారిని, గాజు గ్లాస్ పట్టుకుని. నిజాయితీగా మీ బ్రదర్ లాగా పనిచేస్తాను. ఏం పేరు మీ పేరా? మీ పేరేందే? ఏం పేరా? పేర్లు చెప్పండి. నీ పేరేందే? హాయ్ అనీసా. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి. నీ పేరేంటి? అర్ఫాన్. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి. బంగారెట్రా. నీ పేరేంటో తల్లి? షిరీనా. హాయ్ షిరీనా, బాయ్. నమస్తే తల్లి. నమస్కారం. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు 30 రోజు మన ఇంటికి వచ్చాము. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను నేను. అప్పుడు అడిగాము అందరినీ, ఎవరిని అడిగినా మాకు గర్రంట జరుగుతుందన్నారు ఆ టైంలో. సరే పోన్లే, ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నాం. ఈ 3 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం, ఇంకా చూస్తాం. రూపాయి డబ్బులు లేవు ఎవరి దగ్గర. ఎవరి స్థాయిలో వాళ్ళ కష్టాలు. మనం నిజాయితీగా పనిచేస్తాం, కష్టపడతాం. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం అందరి కోసం కష్టపడుతున్నారు. గాజు గ్లాస్ గుర్తు. మీ తమ్ముడుగా నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి. ఈసారి మనస్ఫూర్తిగా చేయక్క. ఉంది, ఇంకో సంవత్సరంలో వస్తున్నాయి ఎమ్మెల్యే ఎలక్షన్లు. కార్పొరేటర్ ఎలక్షన్లు కాదు. కార్పొరేటర్కి మొన్న
ఒకదానికి ఓటేస్తే వాళ్ళు సాయంత్రం 5 గంటల తర్వాత వాళ్ళకి నచ్చిన స్లిప్లన్నీ మార్చుకొని అవి జోబులో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఫ్యాన్లు వేసుకునేసి ఈ గెలవని వాళ్ళు కూడా గెలిచేస్తున్నారు. ఆడ 54 ఏందమ్మా మనం ఎప్పుడేం చూసాం చరిత్రలో. ఒక్కడన్నా జనసేన వాడు రారా, ఒక్కడన్నా కమ్యూనిస్ట్ వాళ్ళు రారా, ఒక్కడన్నా తెలుగుదేశం రారా, ఒక్కడన్నా ఇంకో పార్టీ వాళ్ళు రారా? నువ్వే చెప్పు. మొత్తం 54 మంది పోటీ చేసి 54 మంది అంత పరిపాలన ఏమైనా ఇచ్చారా? ఒక్కరన్నా ఓడిపోబోలే అంటే మోసం. సాయంత్రానికి అవి మార్చేశారు స్లిప్లు. ఇప్పుడు దో మా చెల్లెలు అమ్మాయి పేరు శిరీషారెడ్డి 45వ డివిజన్ కార్పొరేటర్ పోటీ చేసింది. 2500 ఓట్లు పోలే. అక్కడ 974 ఓట్లు వచ్చాయి. ఎవరికి? మా చెల్లెలికి. గెలవాల్సిన అభ్యర్థిని కూడా వాళ్ళు ఎన్ని స్లిప్పులు దొంగతనం చేస్తే ఓడిపోయామో అర్థం చేసుకో. అట్ట మా వాళ్ళు అందరూ కార్పొరేటర్లు పోటీ చేస్తున్నారు. శ్రీకాంత్ 13వ డివిజన్ కార్పొరేటర్ పోటీ చేశారు. అందరు కార్పొరేటర్ పోటీ చేస్తే స్లిప్పులు మార్చేసి 5 గంటలకి. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు అలా ఉండవు. కేంద్రం చేస్తుంది కాబట్టి మనం జెన్యున్గా గాజు గ్లాస్ గుర్తు ఓటేస్తే గాజు గ్లాస్కే పడుతుంది. ఈసారి చేయండి అమ్మా. మనం వచ్చింది ఎమ్మెల్యే ఎలక్షన్కి సంవత్సరం రోజుల లోపల వస్తున్నాయి. ఆయన రాష్ట్రంలో నడిపే పరిస్థితి లేడు. రకరకాలు ఇప్పటికే సర్వనాశనం చేస్తున్నాడు. 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం మనం ఇప్పుడు. అది వస్తాను తల్లి. ఆహా, ఇప్పుడు ఇది ఎలుక బోన్, ఇది షేప్. పెట్రాబాయ్ మేము కూడా ఒకటి కట్ చేస్తాం. అన్నీ మీరే నేర్చుకుంటే మాకు కూడా నేర్పించండి. చేద్దాం బాయ్. ఏముంది మాకు? అదే కదా మీ సహాయమే కావాలి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఇది ఇది జాకిర్ హుసేన్ నగర్ లో దీన్ని ఏమంటారు? మసీద్ సెంటర్. ఇది వాటర్ ట్యాంక్ సెంటర్. ఇది మసీద్ సెంటర్. దీంట్లో ఏంటంటే బిట్లు చేస్తున్నాం. అంటే ఆ సెంటర్ జిల్లాలో చేస్తున్నారు. ఈ సెంటర్ మేము కొద్ది ముందర వెళ్తే కాంగ్రెస్ బాధలు అనేది, ఇంకొద్ది ముందర వస్తే ఇంకా వేరే. మీరు ఉన్నారు కదా మొత్తం, ఇంకా మీ ద్వారానే ఎంటర్ అవుతాంలే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ పెన్నా నది కాడికి వచ్చేసామా? ఆడ అయ్యో ఆడ పగిలి ఆడ కూడా ఇటు కూడా దాటు పగులున్నాయి చూడు. అవన్నీ తిరిగాం కదా. భగత్ సింగ్ కాలనీ రేపు అది పెట్టుకోవాలా ఒక్క ప్రభాకర్ గారి నాయకత్వంలో. బాగుంది. నదిలో కొన్ని నీళ్లు. నమస్తే భాయ్. నమస్తే భాయ్. వేసుకున్నారు మీ ఎర్రటోలే మాకు. అదే భాయ్ మేము మాది కూడా అదే. సార్ చేయండి భాయ్. నేను మన 19లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం. ఆ రోజు పరిస్థితులు అవునా? సార్ మన స్థితి కష్టపడతాం నిజాయితీగా. చాలా ముద్దలు తయారు చేస్తాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ఒక చెన్న ముద్దండి భాయ్. పర్లేదు. ఒక్కటిండి భాయ్ చాలా. ఒక్కటి చాలు. ఒక్కటిండి చాలు అన్నా. థ్యాంక్స్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒక్కొక్కటి తీసుకోండి. అందరూ ఒక్కొక్కటి. అందరు తినండి. తినమొద్దు. తినమొద్దు తింటా ఉన్నారు.
జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ. వర్ధిల్లాలి వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ. వర్ధిల్లాలి వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జిందాబాద్ జనసేన పార్టీ. వర్ధిల్లాలి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి 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 కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి 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 కేతవరెడ్డి వినోద్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి కాబోయే ఎమ్మెల్యే కేతవరెడ్డి వినోద్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్. జిందాబాద్ జనసేన పార్టీ. థాంక్స్ బాయ్. అబ్బో వెనకాల బైక్ వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ. సరే కొంచెం సాయం చేయండి, అందరూ బాగా మంచి పరిపాలన చేసుకుంటాం. మా అందరికి నమస్కారం నమస్కారం నమస్కారం. అక్కోల కరపత్రం. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాము. అందరిని అడిగాము, ఎవరిని అడిగినా కూడా మాకు గిర్రంట జరుగుతుంది ఫ్యాన్ అన్నోళ్ళే కానీ ఒకరు సహాయం చేయలే. చేశారు కొంతమంది. అదే అమ్మ, రాష్ట్ర ప్రజలందరూ మహిళలందరూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఏంటి అంటే నేను కూడా అడిగాను అందరినీ కూడా. ఇప్పటికీ 6 తిరిగి ఇక్కడికి వచ్చాను ఈరోజు. అంటే మన ఇంటికాడికి వచ్చామన్నమాట. ఇంటింటికి ఎందుకు తిరిగే కార్యక్రమం పెట్టినాం అంటే, సంవత్సరం రోజుల లోపల ఎలక్షన్లు వస్తున్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు. గాజు గ్లాసుని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అందరు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. అలాంటి వ్యక్తిగా ముఖ్యమంత్రిగా ఉంటే మనందరం బాగుంటాం. ఈరోజు చూడండి, సమాజంలో ఎక్కడ కూడా ₹1 డబ్బు లేదు. ఎంతో మందిని మీరు చూసుంటారు. ఎన్టీ రామారావు కానీ చూసుంటారు, రాజశేఖర టైంలో బ్రహ్మాండ డబ్బులు ఉండే, చంద్రబాబు నాయుడు ఉండే, అన్ని ఎవరి స్థాయిలో డబ్బులు ఉన్నాయి. ఈ రోజు పరిస్థితి ₹1 డబ్బులు లేదు పరిస్థితి. ఎవరి దగ్గరమ్మా? అసలు ఏ కుటుంబంలో కూడా ఆడికాడి సరిపోతుంది అంతే. నూనె రేట్ ఎంత, కరెంటు బిల్లు ఏందే. మా ఇంటికి 13,500 వచ్చింది కరెంటు బిల్లు. 13,500 కరెంటు బిల్లు అమ్మా. 13,500 కరెంటు బిల్లు సంబంధం లేనిది. అది మనము మాంసం వారానికి 2 సార్లు 3 సార్లు తింటాం. ఇప్పుడు నెల్లూరులో పరిస్థితి ఎట్టుందంటే, నేను అడగతా పోతా ఉన్నా, కూరగాయలు వారానికి ఒకసారి కొంటున్నారంట. మాంసం అంట కొనలేకపోతున్నాం. ₹320 చికెన్ అయిపోయింది. మటను 1050 అయిపోయింది కిలో. వంకాయ వారానికి ఒకసారి కొనుక్కుంటున్నారంట. ఏదో అట్లా ఒక 1/2 కేజీ 1/4 కేజీ. అదే అమ్మా. అవునమ్మా, మనస్ఫూర్తిగా చేయండి అమ్మా. చాలా మనస్ఫూర్తిగా మీరందరూ చాలా ఆప్యాయంగా, మీ తమ్ముళ్ళలాగా మళ్ళా కూడా వస్తాము, మళ్ళా గెలిచి వస్తాం. మళ్ళా మీకు కనిపించేది గెలిచే కనిపిస్తాను. ఎలక్షన్ల ముందర కూడా వస్తాము. మనం పరిపాలన నీట్గా చేసుకుంటాము. ప్రజలకి ఏం అవసరమో అయ్యే చేస్తాము. అనవసరమైన పనులు మనం చేయము. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడికి రావాలంటే ఫస్ట్ మైపాడు రోడ్డు శుద్ధంగా చేసుకోవాలా. నడుములు ఇరిగిపోతున్నాయి. 30 రోజుల నుంచి ఏడే తిరుగుతా ఉన్నాం. ఆ మైపాడు రోడ్డు అంతా తిరిగి దాకా వచ్చాం. ఈ కారులో వస్తున్నా కూడా నడుములు నొప్పులు వస్తున్నాయి. అవి చేస్తామమ్మా. అవి అదే అమ్మా, అంతే కదా. ఆ టిఫిన్ అంగడిలో ఒక ఆమె కనిపించింది. మాట్లాడుతూ ఉంటే, మేము జగన్ అది ఇది అనింది. సరే అమ్మా ఏంది చెప్పు, నీకేం చేశాడంటే, నాకు 46 సంవత్సరాలు నాకు పింఛన్ వస్తుంది అనింది. ఎక్సలెంట్ అమ్మా, నీకే పింఛన్ రావాలి. పక్కన ఒక ఆమె ఉంది, ఆమె 70 సంవత్సరాలు, నీకు వస్తుంది పింఛన్ అని అడిగా. నాకు రావట్లేదు పింఛను, వస్తుంది అనింది. ఒళ్ళంతా పని చేయలేక
ఆమె చెప్తా ఉంది 40 సంవత్సరాలు ఆమె రెండో పెళ్లి కూడా చేసుకుంటుంది, ఆమెకేమో పింఛన్లు ఇస్తాం, మేము ఇక్కడ ఇంట్లో వాళ్ళు చూడక మేము ఇబ్బంది పడతా ఉంటే మాకు గీట్లేదు పింఛన్ అని చెప్పి బాధపడతా ఉండే. ఇటుందమ్మ పరిస్థితి. ఈసారి చేయండి, అందరం కష్టపడతాము. మీ అందరి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ చేసే దువా అక్కడి నుంచి ప్రకృతి అంతా వ్యాప్తి చేస్తుంది. ఆ ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అందరం బాగుంటాం. వస్తాం తల్లి. ఆమె ఆలోచిస్తా ఉందా, వస్తా తల్లి ప్రచారానికి మాతో పాట. అలా వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వదిలిపెట్టేస్తాం. వస్తావా ప్రచారానికి? అవు ప్రచారంకి వెళ్తాం. వస్తావా ప్రచారానికి? మరి ఏమి ఇద్దో చూడు. వస్తావా? నువ్వు గుర్తుపెట్టుకుంటాలే నిన్ను. ఏం పేరమ్మా పాప పేరు? సదియా. ఖచ్చితంగా అమ్మా. ఈ ఫోటో కూడా ఎప్పుడు గుర్తుంటుంది కదా. అప్పుడు కొంచెం పెద్ద ఉంటుంది, అయినా పిల్లలకి గుర్తుంటుందమ్మా. 3వ సంవత్సరం ఉంటుంది అప్పుడు, అంతే. సదియా రాయి తల్లి. మా ఏమి అసలు ఏం భయపడలేదా? రౌడీ బేబీ ఉన్నట్టుంది. వస్తా అమ్మా. ఏది మన కరపత్రం ఏది? సదియాకి ఇండి. एक बार देखो सदिया कौन है मालूम? पवन कल्याण. पवन कल्याण. पवन कल्याण. అవునా? రారా స్వామి బంగారు అది చూస్తుందమ్మా. ఓ పుష్పాలు. ఆ మ్యూజిక్ రాగానే యాక్టివ్ అయిపోద్ది. అవునా? డాన్స్ చేస్తుందా? నాయన ఒకసారి యూట్యూబ్ లో పెట్టు చూద్దాం. పెట్టు, ఓపెన్ చేయి. అందరినీ చూస్తా ఉంది, అబ్జర్వ్ చేస్తా ఉంది. ఇంత చిన్న వయసులోనే ఎంత అబ్జర్వ్ చేస్తుందో చూడు. పెట్టావా? సౌండ్ రాగానే ఇటు చేస్తుందమ్మా. అరే నెట్ స్లోగా ఉంది. ఇదేనా? బాగా అబ్జర్వ్ చేస్తుందమ్మా. చూడు. అదే వస్తాను తల్లి. బాయ్ సదియా. పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం. 30 రోజు మన ఇంటి దగ్గరికి వచ్చాము. నెల్లూరు అంతా మనం తిరగడానికి సంవత్సరం పడుతుంది. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసాము, ఓడిపోయాము. ఆ రోజు పరిస్థితులు అలా ఉన్నాయి. ఈసారి కష్టపడుతున్నాం, నిజాయితీగా నిలబడతాం. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం అన్ని అంశాల మీద కష్టపడుతున్నారు. ఆయన ప్రతినిధిగా, మీ తమ్ముడిగా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఈసారి చేయండి అమ్మా. గాజు గ్లాస్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి, మీ తమ్ముడిగా కేతవరెడ్డి వినోద్ రెడ్డిగా నేను అందుబాటులో ఉంటాను. సో తల్లి నమస్కారం. గుర్తుపెట్టుకోండి అమ్మా, మర్చిపోకండి. వస్తాము. ఎందుకంటే సంవత్సరంలో వస్తున్న ఎలక్షన్లు, ఇంటింటికి తిరుగుతున్నాం కాబట్టి పోయినసారి తిరగలేకపోయా ఇంటింటికి, టైం సరిపోక. ఈసారి అన్నీ తిరుగుతా ఉన్నాం. అయిపోయింది ఈ జంక్షన్లో. మా నమస్కారం తల్లి. ఇక్కడ చాలా చిల్లరంగళ్ళు షాపులు ఉన్నాయా? మా నమస్కారం అమ్మా. నా పేరు కేతవరెడ్డి వినోద్ రెడ్డి అమ్మా.
పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఇంటింటి తిరుగుతా ఉన్నాము, అందరూ ఆశీర్వాదాన్ని అడుగుతూ ఉన్నాము. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాము. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. అయినా ఈ 3 సంవత్సరాల్లో ప్రజల కోసం పనిచేసుకుంటూనే వెళ్తా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కష్టపడుతూనే వెళ్తా ఉన్నారు. ఆయన ప్రతినిధిగా, మీ బ్రదర్గా మనం ఇక్కడ కష్టపడుతున్నాము. సరే చేయండి అమ్మా, కష్టపడుతున్నాం. ఈరోజు 30 రోజు వచ్చాం మన ఇంటి దగ్గరికి. ఒక 1 ఇయర్ లోపల వస్తున్నాయమ్మా ఎలక్షన్లు. నమస్కారం. మన పని చేస్తా ఉన్నారు, ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను, కరపత్రం ఇచ్చేసి వెళ్ళిపోతాం. నా పేరు కేతన్ వినోద్ రెడ్డి అన్న. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేశాము. ఆ రోజు పరిస్థితులు వేరు, అందరిని అడిగాము, అందరూ ఒకవైపు ఉన్నారు, తప్పేంలే. మంచి బాగా పరిపాలన ఉండాలని కోరుకున్నాం. మేము కూడా ఈ 3 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం పరిస్థితులు, ప్రజలకే వాస్తవాలు అర్థమవుతోంది. మేము ఏదైనా చెప్తామంటే మమ్మల్ని కూడా చెప్పనిట్లా జనాలు. మహిళలు, ఆడవాళ్ళు అయితే నీట్గా ఓపెన్గా చెప్తున్నారు కూరగాయల రేట్లు పెరిగిందని. ఎందుకంటే మనకు మగవాళ్ళకి మనకు అర్థం కాదు. బయట తిరుగుతాం, ₹1 కాకపోతే ₹2 ఖర్చు పెట్టుకుంటాం, ఇంటికి వెళ్తాం, నిద్రపోతాం, పొద్దున్న లేచి మళ్ళీ వచ్చేస్తాం. ఆడవాళ్ళు ఇంటిని నడపాలంటే గ్యాస్ సిలిండర్ రేటు పెరిగితే వాళ్ళ కోపం వస్తుంది, కరెంటు బిల్లు రేటు పెరిగితే కోపం వస్తుంది, నూనె రేటు పెరిగితే కోపం వస్తుంది. ఇవన్నీ మనం తగ్గిస్తాము. అదే చెప్తా ఉన్నాం మహిళలందరికీ కూడా. ఈసారి చేయండి అన్న, మనస్ఫూర్తిగా కష్టపడతాం, నిజాయితీ పనిచేస్తాం అన్న. మనం ఇదేంది ఆటోకి ఇది కుడతారా? ఓకే, ఆటో, కారు, ఆహా, ఓకే. ఇవన్నీ ఏంటి? పావురాలు, అది నేను కట్ చేసింది. ఇదే? ఆహా, క్లాత్ లో కట్ చేశాను. ఆహా, చేత్తో. ఓకే, ఇది వెనకాల కూర్చోవడానికి పెట్టేది. సూపర్ అన్న. మీ పేరన్నా? అలీ. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారన్న ఈ పని? 15 సంవత్సరాలు చేశాను. 17 సంవత్సరాల నుంచా? సూపర్ అన్న. ఆటోలకి కార్లకి రెండింటికి చేస్తారా? సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలీభాయ్ అన్న, నమస్కారం. నమస్కారం అన్న, వస్తాను. మా నమస్తే తల్లి. నా ఇంటింటి తిరుగుతా ఉన్నాము. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. 2019లో మనం పోటీ చేసాం. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ఒకసారి చేయండి అన్న, ఇంటింటి తిరుగుతా ఉన్నాం. ఈరోజు 30 రోజులు రావటం మన ఇంటికాడికి, మన ప్రాంతానికి. నెల్లూరు అంతా తిరగడానికి సంవత్సరం పడుతుంది. ఈ లోపల ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. సరే చేయండి అన్న. అన్నాను, మీ తమ్ముడిగా నన్ను చూడండి, ఆశీర్వదించండి. నేను ఎవరిని విమర్శించను, మీకు అందుబాటులో ఉండేవాడిని, కష్టపడేవాడిని. థ్యాంక్స్ అండి. మా నమస్కారం తల్లి. మా కూర్చోమ్మా, లేవాకమ్మా, మేము వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతామన్నా. అమ్మా, నా పేరు కేతన్ వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. మన గుర్తు గాజు గ్లాస్ గుర్తు. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసాం మనం. ఆ రోజు పరిస్థితులు అలా ఉన్నాయి. మేము నిజాయితీగా పనిచేస్తాము, కష్టపడతాం. అందరినీ చూశారు, మమ్మల్ని కూడా ఒకసారి చూడండి అమ్మా. పవన్ కళ్యాణ్ గారిని, మీ తమ్ముడి గారిని గాజు గ్లాస్ గుర్తు. చాలా ఆనందం. థ్యాంక్ యూ. ఇంటికి తిరుగుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి 30 రోజు. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ఒకసారి చేయండి అన్న, కష్టపడతాం, నిజాయితీ పనిచేస్తాం. అందరినీ చూసారు, మమ్మల్ని ఒకసారి చూడండి, నిజాయితీ కష్టపడతాం. కూర్చోండి బాయ్. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి బాయ్, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. మనం 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసాం. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాం. ఇప్పుడు 30 రోజులు మన ప్రాంతానికి రావటం. నెల్లూరంతా తిరగడానికి సంవత్సరం పడుతుంది నాకు. ఈ లోపల ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. కష్టపడతాం, నిజాయితీ పనిచేస్తాం. ఈసారి సహాయం చేయండి పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్. మీ తమ్ముడిగా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను, నిజాయితీ కష్టపడతాం. చాలు నాకు. అతను రన్నింగ్లో పడతా ఉండ, నువ్వు జరిపి. అన్న నమస్తే అన్న. నా పేరు కేతరెడ్డి వినోద్ రెడ్డి అన్న, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం, అందరూ ఆశీర్వాదం అడుగుతా ఉన్నాం. ఈసారి చేయండి అన్న, గాజు గ్లాస్ గుర్తుకి, పవన్ కళ్యాణ్ గారికి. మీ తమ్ముడిగా కేతరెడ్డి వినోద్ రెడ్డి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఎన్ని చలరంగాలు ఉన్నాయడా? మా నమస్తే తల్లి.
నమస్కారం. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాము. 2019లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. ఈసారి చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి. కష్టపడతాం, నిజాయితీ పని చేస్తాము. అందరినీ చూశారు, మమ్మల్ని చూడండి అమ్మా. వస్తాం తల్లి. నమస్కారం. నమస్కారం. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఇంటింటి తిరుగుతా ఉన్నాం, అందరూ ఆశీర్వాదం అడుగుతా ఉన్నాం. అందరినీ చూసారు, మమ్మల్ని కూడా ఒకసారి చూడండి అన్న. కష్టపడతాం, నిజాయితీ పని చేస్తాం. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి అమ్మ. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఒకసారి చేయండి అమ్మా, చెప్పండి మన వాళ్ళకి. అందరికి నమస్కారం. ఒక్క నిమిషం అందరితో మాట్లాడేసి వెళ్ళిపోతాం. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. అందరికి అక్కోలకి కరపత్రాలు ఇమ్మ. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. 2019లో ఇదే సిటీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేశాము. ఆ రోజు ఇంటింటి తిరిగే అవకాశాన్ని అల్లా భగవంతుడు మాకు కలిపిలేదు. అందరినీ అడిగాము. అప్పుడు కూడా ఎవరిని అడిగినా కూడా గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి అంటే మాకు అందరూ గిర్రంట జరుగుతుంది ఫ్యాన్ అన్నారు. ఈరోజు జనాలకి 3 సంవత్సరాలు వాస్తవం అనేది మాకంటే ఎక్కువ ప్రజలకి అర్థమవుతా ఉంది. ఎప్పుడైనా కూడా ప్రజల సమస్యల్ని గుండెల్లో దాచుకొని లోపల కుమిలిపోయేదానికంటే మాలాంటోడు ఎవడో ఒకడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే వాళ్ళు మాటినరు. అందుకే రోడ్డు మీదకి వచ్చి వీధి పోరాటం చేస్తా ఉన్నాం. ఈరోజు 30 రోజు మన ప్రాంతానికి వచ్చాం. ప్రజల్లో ఒక చైతన్యం రావాలా, ప్రజల్లో ఒక మార్పు రావాలా. ఎంతసేపు ఒకటే రాజకీయ పార్టీ, ఒకటే రాజకీయ నాయకుడు ఉంటే ప్రజలకి ఎప్పటికీ మంచి జరగదు. వాళ్ళకి మాత్రం 100 కోట్లు సంపాదించుకుంటా ఉంటారు. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా ప్రజా ఉద్యమాలు చేసుకుంటా ఉంటే నన్ను నచ్చి మెచ్చి పవన్ కళ్యాణ్ గారు 2010 అక్క కరెక్ట్ చెప్పారు అక్క. మీరు చెప్పేదా నూనె మర్చిపోయారు అక్క. ఈసారి అవును ఒక్కసారి చూడండి అమ్మా అంటే అభిమానం కలగదు. అవును అట్టా అతను ఏంటంటే ఒక్కసారి చూడండి అమ్మా అని బతిమాలుకున్నారు, చూసాము. ఇంకా మీరు వచ్చారు, మీ మాట కూడా వింటున్నాము. అభిమానం కలిగితే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కష్టపడతా ఉన్నాం. మీలాంటి పెద్దల ఆశీర్వాదం చెప్పారు. ఒక్కసారి చూడండి అమ్మా అమ్మల్లారా అక్కల్లారా, 70 సంవత్సరాల వాళ్ళకి 75,000 ఇప్పిస్తాను నేను. నాకు 70, నాకు ఇప్పలేదు. భలే గుర్తు చేసింది అక్క. మనం కూడా ఈ సెంటర్లో మాట్లాడాలి. అయితే ఈ సెంటర్లో మైక్ తీసుకో, స్టార్ట్ చెప్పి ఇక్కడ చెప్తే అక్క మంచిగా ఆలోచించింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అక్క చెప్పాము, ఇక్కడ చెప్తే అందరు వింటారు కదా. ఇప్పుడు మంచి థాట్ ఇచ్చారు అక్క. సెంటర్లో నిలబడి ఖచ్చితంగా అక్క మంచి చెప్పారు. నాకు 75,000 సొంత ఇల్లు ఉన్నా తప్పకుండా అక్క, తప్పకుండా మనస్ఫూర్తి. అభిమానం ప్రజల మీద రావాలా. అవును అక్క. అవునక్క. అందుకే నేనే తిరుగుతా ఉన్నాను. అందరితో ముఖ పరిచయాలు ఏర్పరచుకుంటూ ఊరినే మనము గాల్లో ఉండేవాళ్ళం కాదన్న, కష్టపడి పనిచేసే వాళ్ళమే. అదే అంతే అమ్మ, అంతే. ఆయన లేకపోతే మనం లేం కదా. ఈ ఎండల్లో కూడా మాకేమో తెలియదు కానీ అలా నడిపించేస్తున్నాడు. ఈ రోజు ఏదో కొంచెం చల్లగాలి తగిలింది. ఈ రోజు ఈ 30 రోజు వస్తాం తల్లి. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ అమ్మ, ఆశీర్వదించండి. వస్తాం. కరీముల్లా, నమస్తే కరీముల్లా. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. అందరం కష్టపడతా ఉన్నాం. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాము. ఆ రోజు పరిస్థితులు వేరు, ఓడిపోయాము. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం కష్టపడుతున్నారు ప్రజల కోసం. ఆయన ప్రతినిధిగా, మీ అన్నగా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా. కరీముల్లా, సార్ నువ్వు చెయ్యాలా, ఎందుకంటే అందరిని చూశారు, మమ్మల్ని కూడా ఒకసారి చూడు. ఏమే ఎంత ఉంది చికెన్ రేట్? 280కి వచ్చిందా?
మొన్న 320 ఉన్నట్టుంది. 290 వెళ్ళింది. స్కిన్ లెస్. ఓకే. మీకు ఫోన్ పేలు గూగుల్ పేలు ఉన్నాయా? ఏముండదా? అప్పుడు కేజీ 280కి వచ్చింది ఇప్పుడు. ఓకే. ఈ రోజుకి ఎన్ని కోళ్ళు చేస్తారా? 20 కోళ్ళ కత్తిట్టి. మటన్కి చికెన్కి. చికెన్ ఎవరో ఒకరు ఆర్డర్ తీసుకుంటే కట్ చేసి ఇస్తాం కదా. 1/4 కేజీ అంట వెయిట్. 1/4 కేజీ వెయిట్. మీకు ఉంది కదా, ఉన్నారా అన్న? రాండి అన్న. అవునా? అదే అదే ఊరినేలే మన వాళ్ళు 1/4 కేజీ తీసుకుంటాము అంటే 100 రూపాయ అంట. పైన పడుతుంది కదా. మన దగ్గర మటన్ కూడా చేస్తారు బాయ్. బాగా పాప మా పిల్లడు ఆగలేకపోతున్నాడా? నీకు ఎముకలతో ఉండాలా? ఏమో మీరు పేసి కొట్టనీలే, అన్నం కొట్టని, నీటికి కొట్టని. మనం కొడతాం అబ్బా, అన్నం కొట్టిన తర్వాత చిన్న ముక్క కొడతాం. ఆ విధంగా మన తీయగలుగుతాం. దాన్ని ఆ స్కిన్ అవన్నీ తీయాలి అంటే అది ఒక ఆర్ట్. అది చూడ ఏం పట్టించుకోవట్లేదు, అతను అనుకుందే చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు. గమనించా? ఒక్క ముక్క నేను కట్ చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వ్యాపారంలో ఉన్నారా? ఇంట్లో మా నాన్న ఇట్లా పట్టుకోవాలా కత్తి? ఇట్లా పట్టుకుంటే ఆ బ్యాలెన్స్ వస్తుంది. మళ్ళీ ఈ ఏళ్ళు దెబ్బ పట్టుకున్నాం కదా, ఈ ఏళ్ళు ఎప్పుడు జరుగుతుంది. ఓకే ఓకే. ఇది పైది ఆ పొజిషన్ లో ఇదేమంటే పిడుగు బాగా మళ్ళా ఈ మధ్యలో ఇక్కడ వచ్చింది ఉంటుంది. మనం కొట్టేటప్పుడు ఏంటంటే ఒక్కోసారి పొరపాటు, ఒకసారి కింద తిన్నప్పుడు ఏళ్ళు నలిగింది. ఇప్పుడు అర్థమైంది. అప్పుడు బాగా ట్రైన్ వచ్చేస్తుంది. పట్టుకునే దాంట్లోనే విషయం ఉంది. లేదు ఇంకొక ఇప్పుడు ఎవరు తెలియని వాళ్ళు అట్ట తెలియని వాళ్ళు అయితే ప్రొఫెషనల్స్ అంటే ఇది మనం చిన్నప్పటి నుంచి మనకు అలవాటు. అదే అదే మీరు ఆ గ్రిప్ అనేది మనకి ఏళ్ళకి కూడా ముద్ర పెట్టుకుంటారు అక్కడ. అవును, కాయ కట్టేస్తుంది. కరెక్టే. ఇది ప్రొఫెషనల్ కటింగ్. ఏంది ఇంత స్పీడ్గా ఉందే? అది షార్ప్గా. అట్లాగపోతే మాంసం చిగురు చిగురు కరెక్ట్గా రాదు. ఇది లేత మొక్క కదా, ఏదైనా కొట్టే కటింగ్ లోనే విషయం ఉంటుంది అన్నమాట. చాలే, చెడిపేస్తాను ఏం అలా చేస్తాను. థ్యాంక్స్ బాయ్. కానీ చాలే కొంచెం. నమస్కారం. నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. 2019లో మనం ఎమ్మెల్యేగా పోటీ చేసాం. ఆ రోజు పరిస్థితులు వేరు, అన్నగుడి ఓడిపోయాము. ఈ రోజు 30 రోజు మన ప్రాంతానికి వచ్చాము. సార్ చూడండి, పవన్ కళ్యాణ్ గారిని గాజు గ్లాస్ కూర్చుని మీ తమ్ముడిగా కేతారెడ్డి వినోద్ రెడ్డిగా కష్టపడతాను. పవన్ కళ్యాణ్ గారికి నా పేరు కేతారెడ్డి వినోద్ రెడ్డి. పదండి.